సార్ నేనైతే ఫిక్స్ అయిపోయాను సార్. చేసుకుంటే ఓ మంచి పోర్చుగీస్ అమ్మాయినే పెళ్లి చేసుకుందామని. ఎందుకంటే ఇండియన్ అమ్మాయిలు అందరూ కంట్రీ ఫ్రూట్స్ సార్. ఇప్పుడు నేనంటే ఇక్కడికి వచ్చి 2 ఇయర్స్ అయిపోయింది. కానీ ఇక్కడే పుట్టినాడు ఒక పోర్చుగీస్ అబ్బాయిలాగా బ్లెండ్ అయిపోయాను. బ్లెండింగ్ అనేది ఒక ఫైన్ ఆర్ట్ సార్. ఓలా జేమ్స్ బ్లెండింగ్ అనేది అందరికీ రాదు. కిషోరా అటు చూడు, సార్ ఇండియన్ అమ్మాయిలాగుంది. అవును సార్. మన కసాంధ్రాలో ఎప్పుడు చూడలేదే. నేను కూడా మీరెప్పుడు ఆ అమ్మాయిని చూసినాడు గమనించలేదు సార్. సార్ సార్ జేడి లార్జ్. ఇన్ దిస్ ప్లేస్ ఐ నో ట్యాప్ వాటర్. గుచి బ్లూమ్. తెలుగు. యా ఆ పర్ఫ్యూమ్ చేసింది నేనే. ఆ పర్ఫ్యూమ్ వాడుతున్నావు అంటే నీ గురించి చెప్పనా? ఓ రియలీ నీకు తెలివితేటలు, సృజన రెండూ ఎక్కువే. నీ సామర్థ్యం గురించి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలీదు. వాళ్ళకి నిరూపించాల్సిన అవసరం లేదని నువ్వు పెద్దగా పట్టించుకో. కరెక్టో? ప్రతి సాటర్డే పదరా పబ్కి వెళ్దామని ప్రేమగా పిలుస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కిషోరాలు ఉజ్జంపురా అంటాడు. ఈ మాత్రం దానికి పిలవడం ఎందుకు? నేను మన ఆర్ఎస్సీ టికెట్ నా సచ్చ సోను సూదియా. Un segundo. వాట్ ఈయనొకడు టైం లేదు పాడలేదు. హలో సార్. హలో కిషోరా, చెప్పండి సార్. ఇక్కడ మ్యాచ్ మొదలయ్యేలా ఉంది. హెల్మెట్ కావాలి. సార్ హౌ స్వీట్ ఆఫ్ యూ సార్. మీరు ఫోన్ చేసి మరీ గుర్తు చేయడం ఏంటి సార్? సార్ నేను హైలైట్స్ చూసుకుంటాను సార్. నిద్ర వస్తుంది. రేయ్ రేయ్, కాండమ్స్ రా. చివరికి ఈ పని కూడా నాతో చేయిస్తున్నాడు. నేనేమన్నా పియ్యరా లేకపోతే లేకపోతే చైన బతుకు టైమింగ్లో పంచి కూడా రావట్లేదు. అదే కుక్క. ఓరి దీని ఇది మళ్ళీ వచ్చిందా? అయ్యో, అమ్మా. Enough! Go away! సార్ ఐ గాట్ ఇట్ సార్. ఇంకా మీరు ఆ 4 ప్లే మానేసి పవర్ ప్లేకి వెళ్ళిపోవచ్చు. ఇట్స్ వైబ్రేటింగ్. జురాసిక్. No. 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 Sir, no. 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 ఏంట్రా? Sir, I'm sorry. Sorry, sir. Please తీసుకోండి సార్. వర్షంలో రెయిన్ కోట్ లేకుండా తెలిస్తే మీకే డేంజర్ సార్. మ్యామ్ కెన్ యూ ప్లీజ్ హోల్డ్ ఫర్ మినిట్? డామ్. రేయ్ సార్ తన దగ్గర ఉంది. మధ్యలో అంతరాయం కలిగించుకో. అంతరాయం కలిగించక ఎవరికి కలిగించారు అంతరాయం? అసలు నేను పడ్డ వేదన మీకే. ఓకే ఓకే ఓకే. No, no, no. It was there. So, I really had a good time and... Oh yeah, అప్పుడే అడుగుదాం అనుకున్నా. ఈ టాటూ ఏంటి? ఒకప్పుడు నేను ప్రేమించాను అనుకున్న అమ్మాయి. ప్రేమ అదొక భ్రమ. Hot and emotional. I like that.
you're the best I've ever had. మళ్ళీ కలుద్దామా? అర్థమైంది, వద్దు. I think it's best this way. రే కిషోరా, అమ్మాయిని జాగ్రత్తగా దింపేసిరా, అసలే ఆలస్యమైంది. ఎవరికి సార్? ఎవరికి? దింపేసి వచ్చి పూమా చిచి. సుమ. అన్నయ్య, నాకు వదిన చాలా నచ్చింది. Yes. నువ్వేం చేస్తుంటావు బొమ్మా? భూమా కాదండి, సుమ. ఏదో ఒకట్లే గాని ఏం చేస్తుంటావని. నేను మెడిసిన్ చదువుతున్నానండి. న్యూరో సర్జన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి నా కల. వైద్య వృత్తా? మరి మా తమ్ముడిని చూసుకోవడానికి నీకు సమయం ఉండదు కదా? అంటే నాకు అర్థం కాలేదు. పోనీ నీకు వంట చేయడం వచ్చా? ఉమా, పోనీ బట్టలు ఉతకడమైనా వచ్చా? ఉమా కాదండి, సుమ. ఆ, ఆ, ఆ. నాకు బట్టలు ఉతకడం రాదు, వంట చేయడం రాదు, ఇంకా పెళ్లి దాకా ఆలోచించలేదు. హా, అంటే మా శామ్తో కాలక్షేపం చేస్తున్నావన్నమాట. సుమా, సుమా వెళ్ళొద్దు. పోర్ ఫోబో, సుమా వెళ్ళొద్దు. SUMA. సుమ. ఉమా కాదు, ఉప్మా కాదు. అంత కష్టమా పలకడం? అది కాదు బుమా. అయ్యో, చి చి చి. సుమా, సుమా. వాళ్ళు నాతో అలా మాట్లాడుతుంటే ఒకసారి కూడా ప్రతిఘటించాలని అనిపించలేదా నీకు? మీ అమ్మని అక్కల్ని పట్టుకొని కూర్చో. నీకు నాకు ఉత్తరం నాదో. ఇస్తూ అక్బర్ కొంచిగో. కొంచిగో. సుమ వెళ్ళిపోయింది, స్కార్ఫ్ మిగిలిపోయింది. సుమా, సుమా. మీరు మనుషుల రాక్షసుల? ఎన్నో ఆశలతో అమ్మ ఇంటికొస్తే అలా అవమానిస్తారా? బుద్ధి లేదు. నోర్మై నాన్న, వంట కూడా తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏం సాధిస్తావు? నువ్వు నోర్మై సంగీత. సుమలో వంట మనిషిని చూడలేదు, నా జీవిత భాగస్వామిని చూశాను. అయినా ఆడవాళ్ళు పుట్టింది వంట చేయడానికి, బట్టలు తోడడానికేనా? ఆడవాళ్ళకి శత్రువులు ఆడవాళ్ళే, మేం కాదు. మరే నీలాంటి వాళ్ళు ఉంటే మాకు తప్పదు. మరి ఎప్పుడన్నా ఇంట్లో వంట చేసావా? ఎప్పుడైనా ఇల్లు తుడిచావా నాన్న? బట్టలు ఉతికావా? రేపొచ్చే అమ్మాయి అయినా ఇవన్నీ చెయ్యాలి కదా. లేకపోతే కొంప కంపైపోద్ది. చెప్పాడు పెద్ద వీరేశలింగం గారు. దానికి నేను పని మనిషిని పెట్టుకుంటాను. పోర్చుగల్ అంత సులభం కాదు నాన్న. తేరగా దొరుకుతారు మరి. నేను నేర్చుకుంటాను, నేనే చేసుకుంటాను. అక్కర్లేదు, ఇంకొక క్షణం నేను ఇంట్లో ఉండను, వెళ్ళిపోతున్నాను. అన్నయ్య! శ్వేత, ఎప్పుడైనా ఈ దుర్మార్గురాల మధ్య నువ్వు ఉండలేకపోతే నేనున్నాను. నీకు నీ అన్నయ్య ఉన్నాడు. రై, భోంచేసేళ్ళు. కానీ చూశారుగా, వీళ్ళే మా బాస్ ఫ్యామిలీ. ఈమె పెద్దక్క, ద బ్యాడ్ కాప్. ఏదైనా తిట్టి తిట్టి చంపేస్తారు. ఈమె చిన్నక్క, ద గుడ్ కాప్. అదే మ్యాటర్ని ప్రేమతో చెప్పి చంపేస్తారు. చంపటం మాత్రం కామన్. ఈమె చెల్లి. చెల్లి అంటే మా బాస్కి ప్రాణం. తాతగారి ఫోటో పక్కన స్టైలిష్గా ఉన్నారు కదా, ఈయనే మా బాస్ నాన్న సదాశివరావు గారు. మా బాస్కి 12 ఏళ్ళు ఉన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి మా బాస్ ఫాదర్, మదర్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంతా అమ్మే. సిచ్యువేషన్ బట్టి గుడ్ కాప్లా ఎమోషనల్గా అటాక్ చేయడం, బ్యాడ్ కాప్లా బెదిరించడం రెండూ వచ్చు. సుమా. అలా ఆ రోజు మా బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసారు. ఆ రోజు అంటే ఆ రోజే కాదు, అంటే ఆ రోజు మరీ గట్టిగా వర్షం పడింది అనమాట. డిప్రెషన్లో దేవదాస్లా మారిపోయిన మా బాసు కాలేజీ కెమిస్ట్రీ ల్యాబ్లో కూర్చొని ఏం చేస్తున్నారో చూడండి. ఎగ్జాక్ట్లీ అప్పుడే మా బాస్ తనలో ఉన్న గ్రేట్ టాలెంట్ ఏంటో తెలుసుకొని పర్ఫ్యూమర్ అయ్యారు. సుమా, 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 సుమా. యో పెసోవాస్, పెళ్లి కొడుకు రాజీవ్ కి ఈ రిసెప్షన్ రోజు ఫ్రెండ్స్ సమర్పిస్తున్న పాట. Quero vinho tinto. Olá, Sam. ఇది మా బాస్ లైఫ్లో నెక్స్ట్ టర్నింగ్ పాయింట్. Meu nome é Isabella. ఆగండి, ఆ లాంగ్వేజ్కి నేను డబ్బింగ్ చెప్తాను. నమస్కారం శామ్. అదేమిటంటే మరి నా పేరు ఇజబెల్లా. నేను నీ స్నేహితురాలు శిరీషకి ప్రాణ స్నేహితురాల్ని. నువ్వు చాలా మధురమైన వ్యక్తివని తెలిసింది. నీకు ఇష్టమైతే ఎప్పుడైనా
ఓ కిన్నెడు కాఫీ తాగుదామా? ఇంతకన్నా ఏం లేదు. అనవసరంగా ఎక్కువ ఆలోచించకు శామ్. I love you. No. I like you. I like you. O sea, está bonita. అది ఈ మధుర క్షణం నుంచే మా బాస్ నిర్ణయించుకున్నారు, బంధాలు అనుబంధాలు బుల్షిట్ అని, అమ్మాయిలకి పడాలి కానీ ప్రేమలో పడకూడదని. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా బాస్ కి ప్రతిరోజు ప్రతి రాత్రి వసంత రాత్రి. 20 ఏళ్ళుగా చూస్తున్నాం. ఏం అక్కర్లేదు అంటావు. ఒక వారం రోజులు ఏం చేసుకోలేక కష్టపడతావు. మేం తట్టుకోలేక అయ్యో పాపం మా బంగారం అని వచ్చి సహాయం చేస్తాం. ఇదే కదా జరిగేది. ఇకపై ఈ పప్పులు ఉడకవు. పెళ్లి జరగడం ఖాయం అంతే. Huh? నువ్వు కూడానా? మరేంటన్నయ్య, నాకు నీ పెళ్లి చూడాలనుంది. నీలా అందంగా పుట్టే పిల్లలతో నేను ఆడుకోవద్దా? అందరూ ఆగండి. ఎప్పట్లాగే దీనికి ఒకటే పరిష్కారం, ఓటింగ్. హతవిధి. పోర్చుగీసా సార్? తెలుగు. ఎప్పటిది? మన శామ్కి వచ్చే 3 నెలల్లో పెళ్లి జరుగుతుంది. వద్దనే వాళ్ళు చెయ్యొద్దండి. ఇప్పుడు పెళ్లి కావాలి అనేవాళ్ళు చేతులెత్తండి. అంతే. వచ్చే 3 నెలల్లో శామ్కి పెళ్లి జరగడం ఖాయం. Papara inferno dos fases. ఏంటి ఇది కూడా తెలుగా? పోర్చుగీస్. జీసస్. ఫుడ్ వేస్ట్ అవ్వకూడదని. అమ్మా అదేంటి అమ్మా, చాలా కోపం అలా వచ్చినట్టు చూడు ఎలా మాట్లాడకుండా. వెళ్ళిపోయాడో. ఏం చేద్దాం? కంగారు పడకండి. ఏం చేస్తే దారిలోకి వస్తాడో నాకు తెలుసు. నేను చేస్తా. Com licença, estou aqui para ver Siddhartha Estam. Você pode vai. Obrigada. Sidhu? Está bem? నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు పిన్ని? తీసుకెళ్తానురా. Hola, Janani. Hey, Avantika. May I? Busy? No. Come in. నా ఫైల్ గురించి అడుగుదామని వచ్చాను. అప్రూవల్ వచ్చిందా? సిద్ధు ఫైల్ నెంబర్ ఇంకా రాలేదు, కానీ తప్పుగా అనుకోవద్దు. వచ్చినా కష్టమే. నువ్వు ఒంటరిగా ఉంటావు, స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, స్టడీ జాబ్ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. చెప్పాం కదా, నా పోయమ్స్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అయ్యాక బాగా డబ్బులు వస్తాయి. ట్రస్ట్ మీ. అవ్వకపోతే వాడు నా సొంత అక్క కొడుకండి. అమ్మ తర్వాత నేనే అమ్మ. నాకివ్వకుండా ఇంకెవరికిస్తారు? అవంతిక, ఇది మన ఇండియా కాదు. అమ్మా నాన్న చనిపోతే ఇక్కడ పిల్లల బాధ్యత అంతా గవర్నమెంట్దే. అర్హత ఉన్నవాళ్లకే దత్తతిస్తాం. అమ్మ తర్వాత అమ్మైనా సరే. నేనేం చేయలేనమ్మా. అమ్మ అన్నారు, ఇంకా మీ చేతిలోనే ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి కదా, త్వరలోనే ఉంటుంది. ఇది మీరే కదా? హాయ్, ఇట్స్ మీ లతిక. నిన్న నైట్ ఫేస్బుక్ లో చాట్ చేశాం కదా. నేను ఫేస్బుక్లోనే లేను. నీతో చాట్ చేసింది నేను కాదు. తప్పకుండా మా వాళ్ళే అంటారు. నో మీరే కదా.
ఎట్టి పరిస్థితుల్లో 3 months లో పెళ్లి జరగాల్సిందే అన్నారు. నేను కూడా బ్లషింగ్ ఇమోజీ పెట్టాను. గుర్తుందా? లతిక లతిక నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు. సూటిగా శోభనానికైతే సిద్ధం. ఏమంటావు? అసదేవ్ తెసతిమే ఓబ్రిగాదో. చౌ యతవాని ఇంత ముద్దొచ్చి అమ్మాయిని పంపిస్తే 2 నిమిషాలు కూడా మాట్లాడలేదు. నిన్ను సంగతి చెప్తానుండవే. మా బాస్ వాళ్ళ సిస్టర్స్ అక్కడితో ఆగలేదు. కసాంధ్రాలో ఉన్న పెళ్లిగానే తెలుగు అమ్మాయిలు అందరినీ వెతికి మరీ పంపించారు. 19, 20, 21 మంది అమ్మాయిలు పంపిస్తే ఒక్కళ్ళు నచ్చలేదా? పైగా అందరిని వెటకారం చేసి మరీ పంపించాడు. ఇక మా వల్ల కాదు. ఈ రోజే కాదు, ఇంకెప్పుడు కూడా నీ ఇంటికి వచ్చి చాకరీ చేయడం మా వల్ల కాదు. మాట్లాడుతున్నాను కదా, ఇక్కడ మాట్లాడుతున్నది నీతో లేరా? అమ్మా, ఈ గాడితో నువ్వే మాట్లాడు. కూసుకుంటుంది అమ్మో. ఏంటి నాన్న నువ్వు? డ్రై కిషోర్ నిన్ను నేనేం చేశాను సార్? నిన్ను కాదులేరా, పెద్ద పట్టించుకోకు. వెళ్ళిపోయారు సార్. ఇందాక లెక్క తప్పారా? అవును సార్, 24 గర్ల్స్ అండ్ 1 ఉమెన్. 25 కదా. ఇదేమన్నా స్వయంవరం అనుకుంటున్నారేంటి? అదే కదా మరి. వాళ్ళ చాదస్యం కాకపోతే మీరు ఏమన్నా మన్మధుడా ఏంటి? మన్మధుడే. వాళ్ళ పర్స్పెక్టివ్, ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్స్పెక్టివ్. నార్మల్ సార్ అమ్మ వచ్చారు. అమ్మా 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 ఏం చేస్తావు అమ్మా నువ్వు? అమ్మా నాకు ఇవ్వది, నాకు ఇచ్చే. కూర్చో కూర్చో. ఇంకెవరు చేస్తారా? నువ్వు ముందు కూర్చో. నేను కూర్చున్నా, నువ్వు కూర్చో. కూర్చోరా. సరే కూర్చుంటారు. ఒరే కూర్చో. నన్ను పెంచడంతో నీ బాధ్యత తీరిపోయిందంటావు. ఎలాగా? నువ్వు నా కొడుకు, నేనేగా చెయ్యాలి. ఇంకెన్నాళ్ళని వాళ్ళు చేస్తారు. అమ్మా అవన్నీ వదిలేయమ్మా, నేను చూసుకుంటా కదా. ఏం చూసుకుంటావు? అమ్మంటే రాజీనామా లేని ఉద్యోగం రా. రే, ఏదైనా జరగాల్సిన వయసులో జరిగితేనే బాగుంటుందిరా. అది కూడా దానికి అది ఏమంటారు, వర్జిన్. నువ్వు ఇంకా వర్జినే కదురా. మా మరి మా జీవితంలో శోభనం కన్నా సంతోషమే ముఖ్యం అమ్మా. మీరు వర్జినా సార్? కొంచెం కూడా హెసిటేషన్ లేకుండా అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పారు బాస్? ఇట్ టేక్స్ గట్స్ బాస్. డిడ్ యూ జస్ట్ కిషోర్, కిషోర్, కిషోర్ ఏమైందిరా? యాంట్ బైట్ మ్యామ్, చీమ కొట్టింది. ఎక్కడా? ప్లేస్ గురించి ఎందుకు మేడం? పేరు కదా ఇంపార్టెంట్. అదేంటో చూడురా పాపం, చూడు. కిషోరా చూడనా? వద్దు సార్, నాదే చూసుకుంటా. అయ్యో పాపం రా, పాపం. అయ్యో ఎంత బాధపడుతున్నాడో. చూడుసా, పెళ్ళనే కాదు, ప్రతి మనిషికి జీవితంలో ఓ తోడు ఉండాలి. రోజంతా మీ అందరితో ఎంతో సంతోషంగా ఉన్నా, ఒక్కసారి నా గదిలోకి వెళ్ళి తలుపేసుకోగానే కంటికి నిద్రకి మధ్య కన్నీళ్ళు అడ్డొస్తాయి. మీ నాన్నే గుర్తొస్తారు. శామ్, తోడు లేని జీవితం ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియదురా. ఒంటరిగా బతకడం బాగుంటుందేమో కానీ అది నెమ్మదిగా ఒంటరితనంగా మిగిలిపోతుందిరా. అర్థం చేసుకోరా. అప్పుడు నేను కూడా లేకపోతే నువ్వు తట్టుకోలేవురా, తట్టుకోలేవు. నేను పోయేలోపు నీకు ఒక తోడు ఉండకపోతే మనసులో ఆ బాధతోనే నేను చచ్చిపోతాను రా. మా మా ఏంటమ్మా? అమ్మా
ఏమైంది బాస్? పాపం రా, అమ్మ చాలా బాధపడుతుంది. తను పోయాక నాకు తోడుండాలని అమ్మ అంటుంది. కానీ కాపురం చేయాల్సింది నేను కదరా. ఆ బాధ ఎవడు పడతాడు? కరెక్టే బాస్. అందరికీ డాక్టర్ అవ్వాలని ఉంటుంది కానీ అందరూ ఎంబీబీఎస్ చేయలేరు కదా. అమ్మ సంతోషంగా ఉండాలిరా, అని నేను పెళ్లి చేసుకోకూడదు. నీకు పెళ్లి వద్దులేరా, నచ్చినట్టు ఉండు అని వాళ్ళే అనాలి. ఏదో ఒకటి చేయాలి.